ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గ్లోబల్ సమిట్ కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ను రంగంలోకి దించారు అధికారులు. ప్రధాన ప్రాంగణాన్ని ఆక్టోపస్ అధీనంలోకి తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు మోహరించారు. అయితే ఆక్టోపస్ కావచ్చు, లేకుంటే గ్రేహౌండ్స్ కావచ్చు, దీనికి సంబంధించిన బలగాలను కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు చూస్తే ఆక్టోపస్ సంబంధించిన టీమ్స్ మొత్తం ఎక్కడికక్కడగా అధునాతనమైన వెపన్స్ తోటి ఇక్కడ మొత్తంగా డిప్లాయ్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే పెద్ద ఎత్తున ఇది ప్రధాన ప్రాంగణానికి దాని చుట్టుపక్కల మొత్తాన్ని కూడా ఈ ఆక్టోపస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ మొత్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేసి ఆ మేరకు ఎక్కడ అంటే మొత్తంగా ఆక్టోపస్ అంటే సిటీలో జరిగే టెర్రరిజం సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా పనిచేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం కూడా ఆక్టోపస్ మొత్తానికి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆక్టోపస్ ఒక టీం వెన్యూలోని ఒక ప్రధాన దాని లోపలికి వెళ్తున్నారు. వెళ్లేసి మొత్తంగా తనిఖీలు చేసి ఆ మేరకు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లోపాలు ఉన్నాయి, లేకుంటే ఎక్కడ ఏ విధంగా వస్తాయి, ఏదైనా జరగని సంఘటన జరిగితే ఏ విధంగా రియాక్ట్ కావాలి అన్న దాని మీద ప్రస్తుతానికైతే ఫుల్ డ్రెస్ రిహార్సల్ చేస్తున్నారు. ఈ డ్రెస్ రిహార్సల్ భాగంగానే ఆక్టోపస్ టీమ్స్ మొత్తం కూడా అన్ని చోట్ల ప్రధాన ప్రాంగణంలో ఉన్న ప్రతి వెన్యూ లోపలికి వెళ్లిపోయి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అటు తనిఖీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఈ వెన్యూను మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకుని ఆ మేరకు పూర్తిగా ఇక్కడ చేస్తున్నారు. అయితే చూసినట్టయితే ఈ ఆక్టోపస్ టీమ్స్ ప్రతి వెన్యూ లోపలికి వెళ్లిపోయి ఈ మాదిరిగా మొత్తంగా డ్రెస్ రిహాల్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం కూడా ప్రధానంగా వీళ్ళు తనిఖీలు చేసి ఆ మేరకు ప్రాంగణం మొత్తం కూడా ఈ మెయిన్ వెన్యూ మొత్తాన్ని కూడా వీళ్ళు తమ ఆధీనంలో తీసుకుని ఆ మేరకు పూర్తిగా ముందుకు వెళ్తున్నారు. చూసినట్లయితే ఆక్టోపస్ సంబంధించి కావచ్చు, అంటే గ్రేహౌండ్ సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున వెన్యూ లోపలికి, అంటే వెన్యూలు కావచ్చు, వెన్యూ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇటు జరిగే ప్రధానంగా వెన్యూలో జరిగే ఒప్పందాలు కావచ్చు, డిస్కషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ప్రధానం అన్ని ఏరియాలు కూడా అధికారులు ప్రస్తుతానికి తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఎలా ఉంటది, ఇక్కడ ఏ కోణంలో, ఇక్కడ ఏ మూలకి ఏముంది, ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంది, ఒకవేళ ఏ ప్రాంతం నుంచి ఏదైనా సంఘటనకు సంబంధించిన ఇష్యూ అయితే ఏ విధంగా ఉంటది అన్న దాని మీద ప్రధానంగా అన్ని కోణాల నుంచి కూడా అటు ఆక్టోపస్ టీమ్స్ ప్రధానంగా చెకింగ్ చేస్తున్నాయి. అయితే దీన్ని చూసినట్లయితే ఇక్కడ అనుమానం కూడా ప్రతి చోట్ల కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నారు, తనిఖీలు చెప్పడం జరిగింది. ఇటు చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా అటు ఆక్టోపస్ టీమ్స్ కావచ్చు, లేకుంటే గ్రేహౌండ్స్ టీమ్స్ కావచ్చు, లేకుంటే క్రూజ్ టీమ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం సంబంధించి చూస్తున్న హైదరాబాద్ సంబంధించి రాచకోట సంబంధించిన అటు డాగ్ స్క్వాడ్స్ కూడా మొత్తంగా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే డాగ్ స్క్వాడ్ అయితే మొత్తంగా ప్రధాన ప్రాంగణం చుట్టుపక్కల దాని ప్రధాన ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాలను కూడా డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, క్లూజ్ టీమ్స్ కావచ్చు, అన్ని కూడా మొత్తంగా అన్ని తనిఖీ చేస్తున్నాయి. ఎందుకంటే ఏ చిన్న అనుమాన వస్తువు ఉన్నప్పుడు కూడా దాన్ని మొత్తంగా కూడా దాన్ని తనిఖీ చేయడం కావచ్చు, లేకుంటే దాన్ని తీసుకువచ్చిన వాళ్ళు ఎవరు అనే దాని మీద పూర్తిగా అంచనా వేస్తున్నారు. అంటే డాగ్ చూస్తే ఎక్స్ప్లోజివ్ సంబంధించిన ప్రతి మెటీరియల్ కావచ్చు, ప్రతి చోట కూడా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు ఆక్టోపస్ కావచ్చు, మరోవైపు గ్రేహౌండ్స్ కావచ్చు, మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇలా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ రేజింగ్ అని గ్లోబల్ సమిట్ సంబంధించిన ప్రతి ప్రాంతానికి కావచ్చు, ప్రతి ఏరియాను కూడా ఈ డాగ్ స్క్వాడ్ పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సంబంధించిన డాగ్ స్క్వాడ్స్ మొత్తం కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇటు ఆక్టోపస్ మొత్తం కూడా లోపల ఏదైతే ప్రధానంగా వెన్యూ సంబంధించిన లోపల ప్రాంగణం మొత్తం కూడా ఆక్టోపస్ ఆధీనం ఉంచుకుంటే, అటు గ్రేహౌండ్ సంబంధించి అటు ప్రధాన ప్రాంగణానికి బయట ప్రాంతం దాదాపు కిలోమీటర్ పరిధిలో ఉన్న ఏరియా మొత్తం కార్డన్ చేసేసి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ కావచ్చు, లేకుంటే ఏమన్నా అటవీ ప్రాంతం కావచ్చు, ఈ మొత్తాన్ని కూడా కార్డన్ చేసి దాదాపు కిలోమీటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అటు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ తమ ఆధీనంలో పెట్టుకుని అన్ని కూడా ఇప్పటికీ తమ కంట్రోల్లో తీసుకున్నారు జరిగింది పోలీసులు. ఈ మేరకు దాదాపు 6,000 మంది పోలీసు అధికారులతోటి మొత్తంగా ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్ తో రమేష్ పేట్ల.